నల్గొండలో ఏదైతే తండ్రి కొడుకుల సంఘటన ఏదైతే జరిగిందో, లింగారెడ్డి భార్య ఉంది. ఒకసారి ఏం జరిగిందనే విషయాలు ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? నేను మా బాబుని పొద్దున 5 o'clock అట్లా కాలేజ్కి వెళ్ళినా వదిలేసిన తర్వాత కాల్ చేసిండు మా సారు. చేసి బాబుని ఎందుకు సుత్తెతో కొట్టాల్సి వచ్చింది, ఏంది అసలు అది మాకు అన్ఎక్స్పెక్టెడ్ సార్. ఇప్పటికి కూడా నేను నమ్మలేదు. అంటే ఈ ఇద్దరు కింద పడి ఉన్నారంటే ఇక్కడ బాబుని సుత్తె గిట్ల అక్కడ ఉందా? నేను చూడలేదు సార్. జస్ట్ అక్కడ బెడ్ కనిపించింది. నేను ఆ ఇద్దరు కింద పడి ఉండడం చూసిన. ఆడుకుంటుంటే ఇట మరి బాబు ఏదన్నా ఇట్లా తీస్తుంటే ఇట మరి ఆయన సుత్తె తలిగిచ్చిండా తెలియదు, కావాలని కొట్టిండా తెలియదు. లింగారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఆయనకు మతి సిమితం అలాంటిది ఏం లేదు, అంత బాగానే ఉండేది. వాళ్ళ అమ్మగారు చెప్పినట్టుగా దీన్ని ఒక విధంగా చూస్తే అంటే సుత్తెతో కొట్టిండు అంటే కన్న కొడుకుని ఎవరు కొట్టరు. హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. మనం నల్గొండలో ఏదైతే తండ్రి కొడుకుల సంఘటన ఏదైతే జరిగిందో మనం అక్కడికి రావడం జరిగింది. లింగారెడ్డి భార్య ఉంది. ఒకసారి ఏం జరిగిందనే విషయాలు ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, జనాలకు కొన్ని విషయాలు తెలవాలి కాబట్టి అడుగుతున్నాం. అసలు ఏం జరిగింది, మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? నేను మా బాబుని పొద్దున 5 o'clock అట్లా తీసుకొని వెళ్ళిన సార్. అవుటింగ్ ఇచ్చారు సాటర్డే రోజు. కాలేజ్ కొత్త కాలేజ్ వేసినాము. తీసుకొచ్చిన అవుటింగ్కి. తీసుకొచ్చినాక మండే పంపించమన్నారు వాళ్ళు. మండే పంపించమంటే చిన్న బాబు కూడా సాటర్డే తీసుకొచ్చిన. హైదరాబాద్ ఉండే 1.5 months మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఆ రోజే తీసుకొచ్చిన. పెద్ద బాబా ఇప్పుడు చనిపోయిన బాబు 1.5 months సమ్మర్ హాలిడేస్ మొత్తం హైదరాబాద్నే ఉండు. మొన్ననే తీసుకొచ్చిన సాటర్డేనే. మొన్న సండే ఉన్నాం బాగా అందరం. ఏ ఇష్యూ లేదు మాకు. మళ్ళీ ఇంట్లో కూడా మంచి హెల్తీగానే ఉన్నాం అందరం. మండే మార్నింగ్ డ్రాప్ చేసి రమ్మన్నాడు. వెళ్ళి వదిలేసినా అంటే నేను మార్నింగ్ 5:30కి వెళ్ళిన ఇక్కడ నుంచి. పెద్ద బాబుని వదిలేయడానికి వెళ్ళారా? పెద్ద బాబుని కాలేజ్కి వెళ్ళినా వదిలేసిన తర్వాత కాల్ చేసిండు మా సారు. చేసి వెళ్ళినవా పంపించినవా బాబుని క్లాస్కి పోయిండా అన్నాడు. పోయిండు అని చెప్పిన 9:30కి. ఇంకా అదే లాస్ట్ కాల్ సార్. నాకు మళ్ళీ కాల్ చేయలేవరు. అయితే యాక్చువల్లీ లింగారెడ్డి గారికి కొంచెం మతి సిమితం లేదు, కొంచెం ఏదో ఇబ్బంది ఉందని చెప్పి. ఏం ప్రాబ్లం లేదు సార్. ఏం ప్రాబ్లం. అసలు ఏం జరిగింది, బాబుని ఎందుకు సుత్తెతో కొట్టాల్సి వచ్చింది, ఏంది అసలు అది మాకు అన్ఎక్స్పెక్టెడ్ సార్. ఇప్పటికి కూడా నేను నమ్మలేకపోతున్నా. ఇంట్లోనే నేనే అసలు నమ్మలేకపోతున్నా బాబుని అట్లా చేసిండు అంటేనా. మీరు వచ్చేసరికి ఎన్ని గంటల ప్రాంతంలో వచ్చారు రిటర్న్? మీరు హైదరాబాద్ నుంచి 4:30కి అట్లా వచ్చిన. వచ్చేసరికి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? గేటు క్లోజ్ చేసింది లోపలంగా. అయితే నేను మా చిన్న బాబు దగ్గర మొబైల్ ఉంటది ఎప్పుడు ఇంట్లో. ఆ ఫోన్కి చేసిన. ఫోన్ అసలు ఎన్నిసార్లు చేసినా ఫోన్ రిసీవ్ చేయకపోయేసరికి గేటు కొట్టిన. బాగా గేటు కొట్టినా కూడా అది గేట్ తీయకపోయేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ బాబుని పిలిపించిన ఫోన్ చేసి. పక్కన ఇంటి, మీ ఇల్లు పక్కన ఒక ఇల్లు ఉంది. మా ఇల్లు పక్కన ఇంటి కాక అవతల ఇల్లుకి పిలిపించిన. ఆ అబ్బాయి వచ్చిండు. ఇట్లా ఈ ఇంట్లో అబ్బాయి పిల్లలు లేరని సరికి వాళ్ళని పిలిపించిన. ఆ అబ్బాయి వచ్చి తీసిండు. గేటు కూడా తీయలే. గోడ ఎక్కి ఆడంగా దిగి గేట్ తీసిండు. తీసినాక చెర్రన్న లేడా అంటే గేట్ తీయమంటున్నావు అని అన్నాడు. అంటే పడుకుండేమో నాన్న, ఫోన్ ఎత్తట్లేడు అని అన్ని. జస్ట్ లోపలికి వెళ్ళినా సార్ నేను అంతే. ఇద్దరు కింద పడి ఉన్నారు. అంటే ఈ ఇద్దరు కింద పడి ఉన్నారంటే ఇక్కడ బాబుని సుత్తె గిట్ల అక్కడ ఉందా? నేను చూడలేదు సార్. జస్ట్ అక్కడ బెడ్ కనిపించింది. నేను ఆ ఇద్దరు కింద పడి ఉండడం చూసిన. బయటకు వచ్చేసి పక్కన ఇల్లు వాళ్ళని ఇట్లా పిలిచిన. సో ఇట్లా పక్కన పేర్లు పెట్టి పిలిచిన అనమాట. వాళ్ళు ఏమైంది, ఎందుకో ఇట్లా అరుస్తుంది అనేసి ఉరికొచ్చిరు. నేను అక్కడే ర్యాంప్ దగ్గర కింద గులబడ్డా. ఇంకా నాకు వాళ్ళని చూసి వచ్చి నేను మళ్ళీ పోలీస్ వాళ్ళు వచ్చింది. ఆ గుడి లోపలికి వెళ్ళలే సరిగా. అక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళు చూసుకున్నారు అంతేగా. మీకు ఏమని చెప్పారు పోలీస్ వాళ్ళు? మొత్తం ఎంక్వైరీ చేసి అంటే ఈతనే కొట్టిరని చెప్తా ఉన్నారు కదా. అంత ఒక కన్న కొడుకుని కొట్టాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే అంతకుముందు కూడా మంచిగా ఉండేవాళ్ళు కాబట్టి. మీరు ఏమైంది అనుకుంటున్నారు అసలు నేను ఎవరు కొట్టిరో నేను చెప్పలేను సార్. ఈయనైతే కొట్టినని కూడా క్లారిటీగా చెప్పలేను. అనుమానమే ఉంది ఇప్పటికి కూడా డౌటే ఉంది నాకు. వీళ్ళిద్దరిని తల్లి కొడుకు వీళ్ళిద్దరికి మరి ఇద్దరు ఆడుకుంటుంటే ఇట మరి బాబు ఏదన్నా ఇట్లా తీస్తుంటే ఇట మరి ఆయన సుత్తె తలిగిచ్చిండా తెలియదు, కావాలని కొట్టిండా తెలియదు. అంటే ఇట్లా అనుకోవచ్చా? అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా బాబుకి అట్లా అయిపోయేసరికి ఇది ఎటు అయ్యేటట్టుందని ఈయన మందు తాగిండని అనుకోవచ్చా? అట్లనే అనుకుంటున్నాం సార్.
బాబుని అట్లా అయ్యిండు కదా, ఈయన బై మిస్టేక్ చైర్ కూర్చుని ఉంటాడు బాబు, ఈయన ఏదో చేస్తున్నాడు, అయితే అది తలిగినట్టుంది పాటు సుత్తే, తలగానే ఈయన భయపడి ఉంటాడు, భయపడి మందు తాగినట్టుంది. ఇక ఓకే, ఏ ప్రాంతంలో దెబ్బ తాకినట్టుంది అక్క బాబుకి? బాబుకు చూడలే సార్, బ్యాకే తలిగింది. కాకపోతే నేను అసలు నిన్న బాడీలను చూడలేకపోయినా సార్, నేను అసలు నా ఏ మందు తాగిండకైనా మందు తాగిండని చెప్తాను తెలియదు సార్, నేను చూడలేదు. ఓకే, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిందే తప్ప మీకు ఏం జరిగింది అనేది మీకు క్లారిటీ లేదు అసలు? లేదు. ఓకే, ఏ విధంగా ఉండేవాడక్క? లైన్ మెన్ గా పనిచేస్తాడని లైన్ మెన్ ఆఫీస్ లో కూడా మంచిగా ఉంటారు ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళు కూడా అన్నాడు మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు మాతోని కూడా అంటున్నారు. ఇంట్లో కూడా మేము ఫ్రెండ్లీగానే ఉంటాం, ఇద్దరం హస్బెండ్ వైఫ్ లాగా ఏముండం, మంచి ఇట్లా ఫ్రెండ్స్ లాగా షేర్ చేసుకుంటాం, మంచిగా కలిసి ఉంటాం కూడా. బయట గేట్ దగ్గర కూర్చుంటాం రోజు, మా ర్యాంప్ ఉంది కదా అక్కడ చైర్ వేసుకొని కూర్చుంటాడు. ఈవినింగ్ నేను కూర్చుంటా, ఒక 2 hours అట్లా బయటనే ఉంటాము. అందరికీ తెలుసు మేము మంచిగా ఉంటామని కూడా అక్కడ కాలనీలో. ఏ గొడవలు ఇలాంటివి లేవు. ఎంతమంది అక్క పిల్లలు మీకు? నాకు 2 బాబులు సార్. 2 బాబులు. ఇప్పుడు చిన్న అయినా పెద్ద అయినా ఇట్లా జరిగింది? చిన్న ఆయన ప్రణీత్ రెడ్డి చనిపోయింది. చిన్న ఆయన ప్రణీత్ రెడ్డి. ఇది పరిస్థితి, ఎందుకంటే ఎక్కువ ఇబ్బంది కూడా పెట్టలేము. లింగారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు, ఆయనకు మతి సిమితం అలాంటిది ఏం లేదు, అంతా బాగానే ఉండేది. వాళ్ళ అమ్మగారు చెప్పినట్టుగా డ్రింక్ అలవాటు కానీ లింగారెడ్డికి ఏది లేదు. ప్రణీత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన చిన్న బాబు, పెద్ద బాబుని తీసుకొని మదర్ హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. అంతకన్నా ముందే ఈ ప్రణీత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హైదరాబాద్కి వెళ్ళిండని చెప్తా ఉన్నారు వాళ్ళ మదర్. దీన్ని మరి ఎవరి మీద ఎలాంటి అనుమానాలు అయితే మాకు లేవు, ఏం జరిగింది అనేది క్లారిటీ లేదని లింగారెడ్డి వైఫ్ చెప్తా ఉన్నారు. దీన్ని ఒక విధంగా చూస్తే అంటే సుత్తెతో కొట్టిండు అంటే కన్న కొడుకుని ఎవరు కొట్టరు. మరి ఇక్కడ ఒక విధమైన అనుమానాలు ఏమొస్తూ ఉన్నాయంటే మరి బై మిస్టేక్లు ఏమైనా జరిగిందా? బాబు కుర్చీలో కూర్చున్నప్పుడు కానీ ఇంకేదన్నా కానీ కాలు జారి ఏదన్నా జరిగినప్పుడు సడన్గా ఆయన పోయిన తర్వాత ఇది ఎటేటు అయ్యేటట్టు ఉంది, నా మీద ఏదో అయ్యేటట్టు ఉంది, నా మీద నిందపడేటట్టు ఉంది అన్న భయంతో ఇట్లా మరి లింగారెడ్డి మందు తాగడం జరిగిందా అనేది ఇక్కడ అనుమానాలు వస్తున్నాయి చాలామందికి. ఎవరన్నా ఏమైనా చేసిరా అని అడిగితే మాకు ఎవరి మీద ఎలాంటి అనుమానం లేదని చెప్తా ఉన్నారు. మరి ఈ కొన్ని విషయాలు ఇక్కడ ఇది చాలా దారుణం అని అనుకోవాలి. ఎందుకంటే ఒకే ఇంట్లో చిన్న కొడుకు తండ్రి విగత జీవిలాగా తల్లి వచ్చేసరికి పడున్నారంటే ఇది చాలా దారుణంగా అనిపించింది. మ్యాక్సిమం చాలామంది డౌట్ ఏంటంటే ఎవరితోనన్నా పగుందా, ఏమైనా గొడవలు ఉన్నాయా అని అనుకోవచ్చు, ఏదైనా ఉంది అనుకుంటే. కానీ వాళ్ళు చెప్పినట్టుగానే ఎలాంటిది ఏమీ లేదు, చాలా మంచిగా ఉండేటోడు. అంటే కొంతమంది చెప్పే విధంగా కొన్ని ఛానళ్ళల్లో వచ్చే విధంగా ఆయన మైండ్ సెట్ బాగాలేదు లింగారెడ్డిది అని చెప్తా ఉన్నారు. కానీ లేదు, మేము చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము, మేము చాలా ఆయనకు ఎలాంటి అలవాట్లు లేవు, ఎలాంటి చెడు అలవాట్లు లేవు, జూనియర్ లైన్మెన్గా పనిచేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇంకా కొన్ని విషయాలు డీప్గా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. కాకపోతే ఇప్పుడు ఇది ఎంత దారుణంగా ఉందంటే ఒకటే ఫ్యామిలీ నుంచి ఇప్పుడు బాబుని దాన సంస్కారాలు చేయడం జరిగింది, తండ్రి ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఏ ఫ్యామిలీలో ఇలాంటి దారుణం, అంటే ఇలాంటిది ఊహించుకుంటే కూడా చాలా దారుణంగా ఉందనుకోవచ్చు. ఇది మొత్తం మీద ఇక్కడ లింగారెడ్డి సిచ్యువేషన్కి సంబంధించి వాళ్ళ వైఫ్తో మాట్లాడితే మనకు వచ్చిన సమాచారం ఇది. అతనికి మైండ్ సెట్ పర్ఫెక్ట్గా ఉంది, బాబు బాగానే ఉండేటోడు, పిల్లలతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు లింగారెడ్డి, వైఫ్తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడని డైరెక్ట్గా సయానా వాళ్ళ వైఫే చెప్తా ఉన్నారు. కాబట్టి ఇదేదో బై మిస్టేక్లోనే జరిగిందని అనుకోవచ్చా? ఎవరితోనైతే ఎలాంటిది లేదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఈ సూర్యనగర్ కాలనీ ఏదైతే ఉందో రోడ్ నెంబర్ 6 అక్కడికి వెళ్ళి మనం ఇప్పటిదాకా చూసే ప్రయత్నం చేసాం. అక్కడ చివరికి ఉంది వీళ్ళ ఇల్లు, వీళ్ళ ఇంటి పక్కన ఒక ఇల్లు ఉంది. కాబట్టి మరి నిజంగా ఎన్ని గంటల ప్రాంతంలో, మధ్యాహ్నం ప్రాంతంలో ఏదో జరిగిందని చెప్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇన్ కేసు లింగారెడ్డి కొడుకుని కొడితే కనీసం అరిసే సౌండ్లు అనిపిస్తాయి పక్కింటికి. కాబట్టి ఇది ఏదో బై మిస్టేక్లో జరిగిందా ఇంకోటి అనేది ఒక క్లారిటీ అయితే లేదు. కానీ ఎవరి మీద అనుమానం అయితే వాళ్ళ వైఫ్ చెప్తలేరు. కాబట్టి చూద్దాం ఇది ఎక్కడి దాకా వెళ్తుంది లింగారెడ్డి స్టోరీ అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.